సర్వలోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఒక సవాలుకరమైన క్రిస్మస్ అని చెప్పచ్చు. క్రిస్మస్లో మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇది పుచ్చుకునే పండగ కాదు, ఇచ్చే పండగ. ఈరోజు మనం ఏమి ఇస్తున్నాం? క్రిస్మస్ తాత కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు? ఆయన మనకిస్తాడు కాబట్టి. పండగ చేయొద్దంటే ఎవరు ఊరుకోరలేండి. దయచేసి పండగ పేరుతో పాపాలు ఎక్కువ చేసేస్తున్నాం మనం తెలియకుండానే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యమును మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియచేస్తుంటున్నాను. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు సంబరాలతో కూడిన క్రిస్మస్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా చేసుకుంటూ ఉంటున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఖర్చులతో, హంగులతో, ఆర్భాటాలతో ఒకరికి మించి ఒకరు, ఒకరితో పోటీ పడి ఒకరు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. సంఘాలతో పోటీపడి, కుటుంబాలతో పోటీపడి, వ్యక్తులతో పోటీపడి, ప్రదేశాలతో, దేశాలతో పోటీపడి మరి ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సంకల్పించిన క్రిస్మస్ ఈరోజు సర్వలోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఒక సవాలుకరమైన క్రిస్మస్ అని చెప్పచ్చు. శక్యమైతే, సాధ్యమైతే దీన్ని పాటించటానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా దేవుడి దీవెనలు పొందే విధంగా, మనందరికీ మేలు కలిగే విధంగా, దేవుడికి మహిమ కలిగే విధంగా మన భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. తడవ చేయకుండా వాక్య భాగంలోకి వెళ్దాం. క్రిస్మస్ అనేటటువంటిది తీక్షణంగా పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇది విధేయతల పండుగ, తగ్గింపుకు సంబంధించిన పండుగ. ఎవరెవరి విధేయత ఇందులో నిక్షిప్తపరచబడి ఉంది, మనము వాటిని ఎలా స్ఫూర్తిగా పొందగలగాలి, స్వీకరించగలగాలి, అనుసరించగలగాలన్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మొట్టమొదటిగా క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క విధేయతకు సూచనగా ఉన్నది. దీనికి సంబంధించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు ఒకరితో ఒకరు పోటీ పడి మరి రికార్డులను నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో పండుగలు చేస్తూ ఉంటే, డెకరేషన్లో మమ్మల్ని మించి ఎవడు ఉండకూడదు, ఒక ఆర్భాటంలో మా దగ్గర ప్రోగ్రామ్స్లలో మమ్మల్ని మించి ఎవరు ఉండకూడదు, ఖర్చు చేయటంలో మమ్మల్ని మించి ఎవరు ఉండకూడదు, అలాగే రంగుల అయినటువంటి డిజైన్లతో కూడినటువంటి అలంకరణలో మమ్మల్ని మించి ఎవరు ఉండకూడదు. ఇలా రకరకాలైనటువంటి వాటిల్లో ఈ క్రిస్మస్ పేరుతో, పండుగ పేరుతో అందరూ ఎవరి విషయంలో వాళ్ళు ఉప్పొంగుతూ ఉన్నారు, హెచ్చించుకుంటూ ఉంటున్నారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారట తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు అని. పండుగలలో తగ్గింపు ఎక్కడ కనబడుతుంది?
కట్టుకునే బట్ట మొదలుకొని, తినే తిండి మొదలుకొని, నివసించే నివాసం మొదలుకొని, వెళుతున్న చర్చ్ మొదలుకొని, చేస్తున్న కార్యక్రమాలు మొదలుకొని ఎక్కడ తగ్గింపు అనేది కనబడని పరిస్థితుల్లో ఉండట్లా. అందులో విధేయత అనేటటువంటి దానికి అర్థం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు, అర్థం పర్థం లేనటువంటి డ్యాన్సులతో అందరూ ఎగురుతూ ఉంటే ఇదేంట్రా అని పెద్దలు అంటూ ఉన్నా కూడా పెడచెవిన పెట్టి అవిధేయులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. సంబరం ఆ మాత్రం ఉండకపోతే ఎట్లాగా, సరదా లేకపోతే ఎట్లాగా, చప్పని జీవితం ఉంటే ఎట్లా ఉంటుంది? అది మిగతా రోజుల్లో అయితే ఎలాగ ఉన్నాం, పండుగ రోజు కూడా ఇట్లా ఉండాలంటే ఎట్లా అవుతుంది అనేటువంటి ఆలోచనలు చేసేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత విధేయత చూపించాడు లోకాలను కలగజేసిన సృష్టికర్తకు అంటే, అన్ని సమృద్ధిగా ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి, అన్ని సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో నుంచి, ఏ చిన్న లోటుపాటు లేనటువంటి పరిస్థితుల్లో నుంచి, ఏ ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితుల్లో, ఏ ఉన్నతమైనటువంటి స్థితి, ఏ గౌరవం లేని పరిస్థితి, ఏ విలువ లేని పరిస్థితి, ఏ గుర్తింపు లేని పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి సిద్ధపడ్డాడు. సృష్టికర్త అయినా కూడా ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు సిద్ధపడ్డాడో మనకు తెలుసు. లోకాలను కలగజేసినటువంటి వాడు, మానవుడికి ఇంత నివాసాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు, సర్వలోకములో ఉన్నటువంటి జీవజాలానికి అంతటికి కూడా, లోకములో ఉన్నటువంటి జీవజాతులన్నిటికీ, ఆకాశ పక్షులకు గూళ్ళిచ్చిన ఆయన, నక్కలకు బొరియలు ఇచ్చినటువంటి ఆయన, మానవుడికి నివాసాలకు అనుమతి ఇచ్చిన ఈ సమస్తానికి కట్టినటువంటి ఆయన, ఎక్కడా చోటు లేని పరిస్థితుల్లో ఉండి పశువుల తొట్టిలో పరుండడానికైనా సిద్ధపడి వచ్చాడు. అది ఆయన చూపించినటువంటి అద్వితీయమైన విధేయత. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మనకు నిజముగా నేర్పించేటటువంటి విషయం ఏంటయ్యానంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం విధేయత నేర్చుకోవాలి. సంవత్సరం పండగ జరుపుకునే కొద్దీ మనలో సంఘం పట్ల, సహవాసం పట్ల, దేవుడి పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మనం ఎవరితోనైతే బాంధవ్యాన్ని కలిగి ఉన్న వాళ్ళందరి పట్ల చూపించవలసినటువంటి, కలిగి ఉండవలసిన విధేయత కలిగి ఉండాలి. అది ప్రభువు నేర్పించినటువంటి అద్భుతమైన జీవన సరళి. ఈ భూమి మీద మానవుడు పుట్టుకొస్తున్నాడు కానీ ఎలా బ్రతకాలి అన్నటువంటి విషయం అనేది ఎరుగని పరిస్థితుల్లో ఉంటున్నాడు. అందుకే కొందరు అంటారు, ఏమనంటే, మనిషి పక్షిలాగా ఆకాశంలో ఎగరడం నేర్చుకున్నాడు, చేపలాగా నీటిలో ఈదటం నేర్చుకున్నాడు, అన్నీ బాగొచ్చు, కానీ మనిషిగా బ్రతకటం మాత్రం మరిచిపోయాడు అన్నటువంటి విషయం. అలా మరిచిపోయినటువంటి వాళ్ళకి మానవ జీవిత పరమార్థాన్ని తెలియపరిచాడు. ఈ జీవితం దేవుడు మనకు వరముగా అనుగ్రహించింది, దానిని ఆయనకు విధేయతగా మలచుకొని జీవించాలి. అలా జీవిస్తే ఏమైపోతుందనంటే, ఈరోజు మనకు తెలుసు ప్రపంచంలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి విశేష అనుయాయులు లేదా శిష్యులు ఎవరు లేరు, అంతమంది ఎవరు లేరు. ఆయన కోసం రాస్తున్న పుస్తకాలు ఇప్పటికీ అంతం లేదు, ఆయన కోసం రాస్తున్న పాటలు, ఆయన మీద ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఆయన పేరిట జరిగిస్తున్నటువంటి దాన ధర్మ కార్యక్రమాలు, ఆయన పేరిట జరిగిస్తున్నటువంటి మానవతా కార్యక్రమాలు, మానవాతీతమైనటువంటి కార్యక్రమాలు, మానవ కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటికీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన విధేయత చూపించాడు. ఈరోజు మన జీవితంలో పండగ పేరుతో దేవుడి పట్ల కానీ, దేవుడి ఏర్పరిచినటువంటి వ్యక్తుల పట్ల కానీ మనకున్న విధేయత ఏమాత్రమై ఉంది, ఏమై ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు యొక్క భౌతికమైనటువంటి తండ్రిగా, ఇహ సంబంధమైనటువంటి అధికారికమైన తండ్రిగా పేరు పొందినటువంటి యోసేపు గారి యొక్క విధేయత మనం చూడగలిగితే, ఆయన గురించి చాలామందికి కొంచెమే తెలుసు, ఆ తెలిసింది కూడా నెగిటివ్గా తెలుసు. ఆయన మరి మరియమ్మ తల్లిని విడిచిపెట్టాలని అనుకున్నాడు, తొందరపడ్డాడు.
లేదంటే యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన రాలేదు, యేసుప్రభు బోధ చేస్తున్నప్పుడు మరియమ్మ యేసుప్రభు తమ్ముళ్ళు వచ్చారు కానీ యోసేపు గారు రాలేదు, ఎందుకనంటే ఆయనతో నాకేం సంబంధం అన్నటువంటి రీతిగా ఉన్నాడు ఆయన అని మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లరా, నీతిమంతుడు అని నువ్వు నేను కాదు, ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చింది. యోసేపు గారికి సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు స్వయంగా. యోసేపు నీతిమంతుడై ఉండి అని. ఆమెను అవమానపరచనొల్లక అన్నాడు. అవమానపరచనొల్లకంటే వాస్తవంగా ఇశ్రాయేలీయుల చట్టం ప్రకారం, యూదుల చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన స్త్రీ ఆ వ్యక్తి ప్రమేయం లేకుండానే గర్భవతి అయితే ఆమె వ్యభిచారం చేసినట్టు లెక్క. ఇది ఇశ్రాయేలీయుల్లో జరగకూడని చర్య. దీనిని ఇశ్రాయేల్లో నుంచి తుడిచివేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటి? రాళ్ళతో కొట్టి చంపాలి. అవమానం, అసలు రాళ్ళతో కొట్టి చంపటమే కాదట ఇష్టం లేనిది ఆయనకి, అవమానపరచటం కూడా ఇష్టం లేదట. అంటే అసలు లోకం దృష్టిలో తనకు తెలిసి ఒక తప్పు చేసినటువంటి స్త్రీ పట్ల కూడా అవమానకరంగా ఉండకూడదు అన్న గొప్ప వ్యక్తిత్వం యోసేపు గారిది. ఈ సంగతుల గురించి ఆయన ఆలోచన చేసుకుంటూ ఉంటున్నాడు. ఏం చేద్దాం మరి అని ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి యోసేపు గారితో మాట్లాడిన ఆ సందర్భాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఇక్కడ మీరు బాగా గమనించగలిగితే యోసేపు గారిలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప సుగుణం బయటపడుతుంది. అంటే ఒక ప్రవచనం ఉన్నది. ఇశ్రాయేలీయులు సర్వసాధారణంగా యూదులు ప్రవచనాల నెరవేర్పు కోసం వారు ఎదురు చూసినంతగా ఎవరు ఎదురు మర్చిపోకండి. ఉదాహరణకి బాప్తీసు యోహాన్ గారి దగ్గరికి యూదులు వచ్చి, అధికారులు వచ్చి, శాస్త్రులు పరిచయులు వచ్చి, లేవీలు వచ్చి ఏమని అడిగారు? నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. నువ్వు మెస్సియవా అని అడిగారు. నువ్వు ఏలియావా అని అడిగారు. ఎందుకు ఇవి అడగాల్సి వచ్చింది? దేవుడు ఒకనాడు ప్రవచనంగా చెప్పాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు, ప్రవచన రూపంగా చెప్పిన దేవుడు తప్పక నెరవేరుస్తాడు అన్నది మైండ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే చెప్పబడిన ప్రవచనాలన్నిటికీ విధేయత చూపించే వ్యక్తులు మాత్రం అరుదుగా ఉంటారు. మర్చిపోకండి. ఎలా చెప్పగలం ఆ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అన్నటువంటి విషయాల్ని బాగా పరిశీలన చేయిస్తాడు. శాస్త్రుల్ని పరిశీలనని పిలిపించి హేరోదు రాజు పిలిపించిన తర్వాత ఏమని తెలుస్తుందట? యూదయ దేశ బేత్లెహేములోనే పుడతాడు. ఎందుకనంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాట ఉంది కదా, యూదయ దేశ బేత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఏమాత్రమో స్వల్పమైన దాని కాదు, నిన్ను ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు అని చెప్పబడింది కదా. మంచిది. ఇది తెలిసిందా లేదా? శాస్త్రులకు, పరిచయులకు, అధికారులకు తెలిసిందా లేదా? తెలిసినా వీళ్ళు విధేయత చూపించారా? నిజంగా కాబట్టి బెత్లెహేములోనే ఆయన పుట్టి ఉంటాడు, పదండ్రా పోదాం అని పరిగెత్తిపోయారా? పరిగెత్తలే. కానీ యోసేపు గారు ఏం చేశారంటే, నాయన ఎందుకు అలా జరిగిందో తెలుసా మీ ఆవిడికి? పురుషుని ప్రమేయం లేకుండానే ఈ సర్వ జగత్తులో నాటికి నేటికి మరెన్నటికీ జరగనటువంటి ఆ ఘటనకు జరగటానికి కారణం, అలనాడు యెషయా గ్రంథములో 7వ అధ్యాయములో 14వ వచనములో ప్రవచనము రూపంలో చెప్పబడింది కదూ, ఆ ప్రవచనం నీ ఇంట్లోనే నెరవేరబోతోందయ్యా.
నీ భార్య విషయంలోనే నెరవేరబోతోంది, నీ కుటుంబంలోనే నెరవేరబోతోంది, మీ ద్వారానే నెరవేరబోతోంది. ఇది వినగానే యోసేపు గారు ఏం చేశారంటే, ఒకసారి కింది చదవండి ఏమనుందో. 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అధికారం ఉంది భార్య దగ్గరికి, భర్త వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? కానీ దాన్ని కూడా ఏం చేశాడట, ఒక్క దేవుడి దూత ఆజ్ఞాపించినందుకు పుట్టబోయేవాడు పరిశుద్ధుడై ఉంటాడు, దేవుని కుమారుడు అనబడతాడు, సర్వోన్నతుడై ఉంటాడు, తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు అన్నటువంటి విషయాన్ని దానికి విధేయత చూపించి, ఇక్కడ ఈ ఒక్క విషయంలోనే కాదు పిల్లలు, మీరు బాగా గమనించగలిగితే ఇక్కడి నుంచి మొదలైన దాన్ని ఎంతవరకు యోసేపు గారి విధేయత కనబడుతుందో తెలుసా? ఉదాహరణకి నిండు చూలాలుగా ఉంది, ఆ టైంలో ప్రజాసంఖ్య రాయబడ్డానికి దావీదు పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. అది చాలా దూరంలో ఉన్నటువంటి ప్రదేశం. నిండు గర్భవతిని ఏదో తన గర్భాన పుట్టబోయేటువంటి బిడ్డ అయితే భరిస్తారండి ఎవరైనా, కదా ఆయనకు సంబంధం లేకున్నటువంటి ఆవిడ్ని నిండు చూడాలని గాడిద మీద అంత దూరం కష్ట నష్టాలు, ఎన్ని రోజులు ప్రయాణం జరిగిందో, ఎన్ని ఇబ్బందులు జరిగాయో అన్నిటినీ భరించుకుంటూ సహించుకుంటూ విధేయత చూపిస్తూనే వచ్చాడు ఆయన. తీరా యేసుప్రభు పుట్టిన తర్వాత పశువుల తొట్టెలో పరుండబెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఇదేంటి, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు, రక్షకుడిగా వస్తాడు అని ఒకవైపు చెప్పబడిందే, ఏంటయ్యా ఇక్కడ చూస్తే పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి అనే ఆలోచన ఒక్క మాట కూడా చేయలేదు. అంత మాత్రమే కాకుండా యేసుప్రభు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడట, ఏమండి యేసుప్రభు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడట ఆయన జనసమూహంలో ఉన్నాడని 3 రోజుల ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభుని దేవాలయంలో కనుగొన్న తర్వాత మరియమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక్కసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి. యేసుప్రభు కనబడకపోతే మరియమ్మ ఒక్కటే కాదట వెతుకుతూ ఉండింది. ఆమెతో పాటు ఎవరు వెతికారట? యోసేపు గారు కూడా వెతకటం జరిగిందట. ఊరికే లోకరక్షకుడిని, ఇంకా చెప్పాలంటే ఒక సృష్టికర్తే నాన్న అని పిలవగలిగినంటి గొప్ప ఆధిక్యత యోసేపు గారికి ఊరికే రాలే పిల్లరా. యోసేపు గారికి ఊరికే రాలే. విధేయుడైన, నువ్వు ఐగుప్తుకు పారిపో, శిశువును చంపజూచేటటువంటి రాజు ఇక్కడ ఉన్నాడంటే డౌట్ రావచ్చు కదా. దేవా ఎంతసేపు అని నువ్వు అనుకుంటే అతన్ని లేపేస్తే పని అయిపోద్ది కదా, మాకెందుకు ఈ లేనిపోని రిస్కులు, అక్కడ నాకు భాష కూడా రాదయా అని ఆ మాత్రం కూడా చెప్పాల. ఐగుప్తుకు పారిపో అంటే పారిపోయాడు. నాయనా నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చాయి అని అంటే కూడా అక్కడికి వచ్చేసాడు. దేవుడు ఏదంటే అది. అంటే యోసేపు గారి విధేయత క్రిస్మస్లో కనబడుతుంది. మరి అట్టి విధేయత ఈరోజు క్రీస్తు కొరకు, ప్రభువు యొక్క జీవితాన్ని మనలో ఆదర్శంగా నిలుపుకొనుట కొరకు, ఆయనను మన బ్రతుకులో కనబరచుట కొరకు, ఆయనను ఘనపరచుట కొరకు, దేవునిని మహిమపరచుట కొరకు యోసేపు గారి వేరే లోక కళ్యాణం కోసం విధేయత చూపించేటటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? తర్వాత మరియమ్మ విధేయత చూడగలిగితే, మరియమ్మ పరిస్థితులు మనకు అందరికీ తెలుసు. దేవదూత వచ్చి, అమ్మా నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భఫలం కూడా ఆశీర్వదించబడుతుంది అని ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఆమె అన్నటువంటి మాట మనందరికీ తెలుసు. ఏమని? నేను పురుషుని ఎరుగనిదాననే. వాళ్ళ ఆయనను కూడా, పురుషుల్లో అందరిని, ఏ పురుషుణ్ణి కూడా ఎరుగనటువంటి కన్యత్వాన్ని అలా చక్కగా కాపాడుకుంటూ లోకరక్షకుడిని 9 సృష్టికర్తనే మోయగలిగినటువంటి స్థితి 9 నెలలు ఆ సృష్టికర్త చేతే అమ్మా అని పిలిపించుకోగలిగినటువంటి పరిస్థితి మరియమ్మకు వచ్చిందంటే ఆమెకున్నటువంటి ఆధిక్యత కూడా గొప్పదండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఎంత సరెండర్ అయిపోయిందంటే ఒకటే మాట, ఇదిగో
లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనను. నీ మాట చొప్పునే. నేను ఎవరిని? నేను ప్రభు దాసురాలను. ఎంత సరెండర్ అయిపోయింది. మరలా సరెండర్ అయిపోవటం వెనక ఏంటనుకుంటున్నారు? భర్త వలన గర్భవతి అయితే శుభవార్త, అందరూ సంబరపడతారు, అందరూ సంతోషపడతారు. కానీ భర్త ప్రమేయం లేకుండానే గర్భవతి అయితే ఈ విషయం ఎందుకు, ఎలా గర్భవతి అయింది అన్నటువంటి విషయం ఎవరికి తెలియ చెప్పాడు దేవుడు? మరియమ్మకు చెప్పాడు, యోసేపు గారికి చెప్పాడు. యూదులందరికీ చెప్పాడా? లోకమంతటికి చెప్పాడా? లేదు కదా. అయినా నేను ప్రభు దాసురాలనే, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ జీవితకాలం నింద మోయటానికి సిద్ధపడిపోయిందండి మరియమ్మ తల్లి విధేయతది. తర్వాత యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు అన్నటువంటి మాటలు పాత నిబంధనలో చెప్పడం జరిగింది చాలా. దానిని పట్టుకుని యూదుల రాజు వస్తాడు, రాజదండము యూదాలో నుంచి లేస్తుంది అన్నటువంటి విషయాలన్నీ చెప్పబడినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పబడినటువంటి విషయాలు అవి. బిలాము ప్రవక్త ద్వారా చెప్పబడిన విషయాలు సంఖ్యాకాండంలో. అలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ తూర్పు దేశపు జ్ఞానులు ఎంత జర్నీ చేశారో. యేసుప్రభు పుట్టిన పిమ్మట అని రాయబడింది. అది ఎప్పుడో, ఎన్ని రోజులకో ఎన్ని నెలలకో తెలియదు. కానీ మొత్తానికి దాదాపు 2 ఏళ్ల వయస్సు యేసుప్రభుకు ఉన్న సమయానికి తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ రావటం జరిగింది. వెతుక్కుంటూ రావటంతో పాటు వీళ్ళు కూడా తెచ్చి ఇచ్చినటువంటి వాటిలో బంగారం ఉంది, సాంబ్రాణి ఉంది, బోలము, పెట్టెలు విప్పి తీసుకొని వచ్చి ఇచ్చారట. అంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే క్రిస్మస్లో మనకి ఏమర్థం అవ్వాలంటే ఇది పుచ్చుకునే పండగ కాదు, ఇచ్చే పండగ. ఇచ్చే పండగ అది. ఈరోజు మనం ఏమి ఇస్తున్నాం? క్రిస్మస్ తాత కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకు? ఆయన మనకిస్తాడు కాబట్టి, అంతే కదా. ఆయన మనకిస్తాడని ఎదురు చూస్తున్నాం. కానీ జ్ఞానులలాగా, నేను అందుకే క్రిస్మస్ పాటలో జ్ఞానుల బంగారం అంటే నీ బ్రతుకు దేవుని జ్ఞానం. మనం ఈరోజు దేవుడికి బంగారం కాదు, బంగారం కంటే గొప్పది మన జీవితం. ఆయనకు, ఆయన మహిమ కోసం ఇవ్వగలిగితే మనకి మరింత విలువైంది అవుతుంది, అది మరింత ప్రశస్తమైంది అవుతుంది, మరింత ధన్యకరమైంది, మరింత ఆశీర్వదించబడింది అవుతుంది, అనేకులకు మహా సంతోషకరమైంది అవుతుంది ఆ జీవితం. ఇలా ఎవరి విధేయత మనకు కనబడుతుందనంటే యేసుప్రభు విధేయతతో మొదలుకొని, మన యోసేపు గారితో మొదలుకొని, మరియమ్మ తల్లితో మొదలుకొని, జ్ఞానులతో మొదలుకొని, చుక్కది కూడా విధేయతనండి. మీకు తెలుసో తెలీదో, చుక్క ముందు చూసారా? చుక్కది కూడా విధేయతే. ఎందుకనంటే నక్షత్రాలన్నీ కూడా మాటినే రకాలు కాదు, అవి కూడా ఏమైపోతాయి తెలుసా? ఒకసారి యూదా పత్రిక చూద్దాం. కొన్ని నక్షత్రాలు ఎలా ఉంటాయో యూదా పత్రికలో 13వ వచనం చూద్దాం. ఒకటే అధ్యాయం ఉంటుంది. యూదా పత్రికలో 13వ వచనంలో, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. అంటే ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసింది యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇప్పుడు గూగుల్ మ్యాప్లని వాడుతున్నామే, అది దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక గూగుల్ మ్యాప్ను తయారు చేశాడు. అది హెవెన్లీ గూగుల్ మ్యాప్, గాడ్లీ మ్యాప్. అది కరెక్ట్గా యేసుప్రభు ఉన్నటువంటి ఇంటి మీది వరకు వచ్చిందట. అంటే అక్యురసీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే అది కూడా, ఆ చుక్క కూడా, నక్షత్రం కూడా మార్గం తప్పలా, మార్గం తప్పించలా, కరెక్ట్గా సరైనటువంటి రక్షకుడి పాదాల చెంతకే తీసుకురావటం జరిగింది. చుక్క విధేయత కూడా కనబడుతుంది క్రిస్మస్లో. దేవదూతలు వచ్చారు, సువర్తమానం తీసుకురమ్మని చెబితే వాళ్ళు కూడా విధేయత చూపించి చెప్పబడిన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా గొర్రెల కాపరులకు విషయం చెప్పగానే గొర్రెల కాపరులు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా తమకు చెప్పబడిన సంగతులన్నిటిని బట్టి ఆ ఉన్నటువంటి ఆ మందల్ని వదిలిపెట్టేసి నిజమైనటువంటి ఆత్మల కాపరి, ప్రధాన కాపరి
మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి పరుగులు తీసుకుని వెళ్ళారు. వెళ్ళటంతో పాటు ఈ జరిగిన సంఘటనలన్నిటినీ కూడా లోకమంతా చాటారు. అది గొర్రెల కాపరుల విధేయత. ఇలా ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తే ఈవెన్ పుట్టినది మొదలుకొని 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగబిడ్డలందరినీ చంపించమన్నాడు కదా హేరోదు రాజు. అంటే ఆ బిడ్డల జీవితం, భవిష్యత్తు అంతా త్యాగం చేసుకుని ప్రభు రాక జరిగింది ఈ లోకంలోనికని ఘనంగా చాటుట కొరకు వాళ్ళు కూడా విధేయత కనబడుతుంది. ఆ బిడ్డల యొక్క విధేయత కూడా క్రిస్మస్లో కనబడుతుంది. ఇలా ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఈ పరిస్థితులకు వస్తారో అన్నింటిలో కూడా దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు, తమను తాము తగ్గించుకొని సమర్పణగా సజీవ యాగముగా అయిపోతున్నటువంటి సందర్భాలు క్రిస్మస్లో కనబడితే, తినడానికి క్రిస్మస్ చేసుకోమంటే చేసుకోగలరేమో కానీ అపోస్తలులు ఏం చేశారు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులను కలిగి ఉన్నారు, తరచూ జాగరణలతో ఉపవాసాలతో ఉన్నారట. తిండి దొరకని పరిస్థితుల్లో కూడా దేవుడికి మహిమకరంగా బతికారు. ఈరోజు మనం దేవుడి పేరు చెప్పుకొని కడుపు నిండా తిని గర్వంతో, హృదయ గర్వంతో పరమార్థాన్ని మర్చిపోతున్నాం. వాళ్ళకి మనకి ఎంత తేడా! మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ఆ గొప్ప దైవికమైన సమర్పణతో కూడిన జీవితాలకి మనకి ఎంత తేడా, ఎంత కలుషితమైపోయినటువంటి పండగలు ఉంటున్నాయి. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా చెప్పిస్తూ ఒక మాట అంటాడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అతిశయపడుట మంచిది కాదు. అతిశయపడుతున్నాం. క్రిస్మస్ రూపంలో మా స్టార్ సైజ్ ఎంత, మీ స్టార్ సైజ్ ఎంత? అతిశయం. మేము ఎంత పొడవున సీరియల్ సెట్లు వేయించాం, మీరు ఎంత పొడవున సీరియల్ సెట్లు వేయించారు. మేము ఎంతమందికి భోజనాలు పెట్టారు, మీరు ఎంతమంది భోజనాలు పెట్టారు. మేము మా డెకరేషన్ ఎట్లుంది, మీ డెకరేషన్ ఎట్లుంది, మా బట్టలు ఎట్లున్నాయి, మీ బట్టలు ఎట్లున్నాయి, మా అలంకరణ ఎలా ఉంది, మీ అలంకరణ ఎలాగుంది. అతిశయపడుతున్నారట. మీరు అతిశయపడచ్చు మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? ఇంకా మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్దగా అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఇంతే కాదు, క్రీస్తును మన పస్కా పశువు వధించబడిను గనుక పాతదైన పులిపిండితోనైను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించుదాం. పండగ ఆచరించేటప్పుడు మన దగ్గర ఏముండాలంటే దుర్మార్గం ఉండకూడదు, పాతది ఉండకూడదు, పులిసిన పిండి లక్షణాలు ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు. నిష్కాపట్యము సత్యము అనగా సత్యవాక్యములో దేవుడు చెయ్యమన్నట్టుగా పండగ చేయండిరా అని అర్థం. పండగ చేయొద్దంటే ఎవరు ఊరుకోరులేండి. పండగ వద్దురా బాబు అంటే ఎవరు ఊరుకోరు. కానీ ఆ చేసేదేదో సత్యముతో నిష్కాపట్యంగా చెయ్యండి, మంచిది. యేసు ప్రభులాగా విధేయత చూపించండి. యోసేపు గారిలాగా, మరియమ్మ గారిలాగా విధేయులు అవ్వండి. తూర్పు దేశపు జ్ఞానులాగా విధేయులు అవ్వండి. చుక్కలాగా విధేయులు అవ్వండి. పశువుల కాపరులాగా మారండి. ఆ వధించబడి వాళ్ళ జీవితాలన్నిటినీ కూడా పణంగా పెట్టారే లోకరక్షణ జరగాలన్నటువంటి ఉద్దేశంతో. మాకు భవిష్యత్తు లేకపోయింది, మేము పరదేశకైతే ఎలాగైనా వెళ్ళిపోతామని చెప్పి అటువంటి వాళ్ళ జీవితాలు కూడా త్యాగమైపోయాయి. ఇలా మనం గమనించగలిగితే ప్రియులరా, క్రిస్మస్ అంటే తగ్గింపుల పండగ, నిష్కాపట్యముతో కూడిన పండగ. క్రిస్మస్ అంటే విధేయతతో కూడిన పండగ. ఆ విధేయత అన్ని విషయాల్లో, వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ మనం కలిగి ఉండి పండగ చేయగలిగితే దానివల్ల దేవుడికి మహిమ, దానివల్ల మనకు ఆశీర్వాదం, దానివల్ల లోకానికి మేలు. కనుక ప్రియులరా, దయచేసి పండగ పేరుతో పాపాలు ఎక్కువ చేసేస్తున్నాం మనం తెలియకుండానే. అది ఏమాత్రం దేవుడికి మహిమకరం కాదు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే ఎందుకని రాయబడింది తెలుసా? మీలో ప్రతి వాడు తన దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట మీ యొద్దకు ఆయన్ను పంపాడు అంటాడు. అద్భుతమైనటువంటి మాట. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది. అపోస్తలుల కార్యములు
3వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాడు వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకు పంపెను. ఇలా పంపినటువంటి ఉద్దేశం దుష్టత్వం నుండి మళ్లించబడ్డానికి, లేనిపోని దుష్టత్వాల జోలికి వెళ్ళటానికి కాదు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో అత్యధికంగా లిక్కర్ అమ్మబడేటువంటి 2 రోజులు ఉన్నాయి. అందులో ఒకటి క్రిస్మస్. అంటే ఈరోజు తాగి తందనాలు ఆడడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. ఇల్లు ఒళ్ళు తెలియకుండా అవమానకరమైన పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతే ఓహో ఇందుకేనంట వాళ్ళ ప్రభు వచ్చింది అనుకోవడానిక చెప్పండి? అందుకోసం కాదు ప్రియులారా ప్రభు ఈ లోకంలోనికి వచ్చి దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. ఈరోజు మనలో దుష్టత్వం ఎంత మళ్లించబడుతుంది. అక్షయ అలంకారం అనేటటువంటి డెకరేషన్ మనలో ఎంతమంది చేసుకుంటున్నాం? కాబట్టి ప్రియులారా ఇక మీదటనైనా సరే దయచేసి మనం అందరం కూడా దేవుడికి మహిమకరమైన క్రిస్మస్, సవాలుతో కూడిన దేవుని సంకల్పానుసారమైన క్రిస్మస్ను జరుపుకొని దేవుని దివ్యమైన దీవెనలకు మనం పాత్రలవుదుముగాక. ఆమెన్.